అందరికీ ప్రైజ్‌లార్డ్. చిన్న ప్రేయర్ చేసుకొని నా డెమోని నేను స్టార్ట్ చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు నాన్న. ప్రభువా ఈ డెమో విషయంలో మీరే నాకు సహాయం చేయండి. నా జ్ఞానం నా తెలివి కాదు నాన్న. నీ వాక్యంలో ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా నేను అర్థం చేసుకున్న రీతిలో నాయన దానిని వివరించడానికి నాకు కృప చూపించండి. వాక్‌శక్తిని దయచేయండి. కృప చూపించండి. యేసు శక్తి గల నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ బైబిల్ ఓటీ అండ్ ఎన్‌టీ సర్వేకి నేను యోవేలు గ్రంథాన్ని తీసుకోవడం అనేది జరిగింది. యోవేలు అంటే యావే ద గాడ్ అని చెప్పేసి అర్థం వస్తుందనమాట. దీని యొక్క ఆథర్ వచ్చేసి పెతూయేలు కుమారుడైన యోవేల్ ప్రవక్త గారే ఈ యొక్క బుక్‌కి ఆథర్‌గా గూడా ఉన్నారు. తర్వాత దీని యొక్క టైం పీరియడ్ మనం చూసినట్లయితే 1830 బీసీ టు 1890 బీసీ మధ్యలో రాసినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఈ బుక్ యొక్క థీమ్ ఏంటి అంటే రియలైజేషన్, రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్ అనేది మనం రెస్టోరేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎలా ఉంటదంటే ఈ బుక్‌లో మొత్తం వెన్ యూ రియలైజ్ వి రిపెంట్, వెన్ వి రిపెంట్ ఇట్ ఫాలోస్ అప్ విత్ రెస్టోరేషన్ అనే విధానంలో ఈ బుక్ అనేది ఉంటుందన్నమాట. ఈ బుక్‌లో ముఖ్యంగా చెప్పబడింది దేని గురించి అంటే ద డే ఆఫ్ గాడ్, యెహోవా దినం గురించి చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ బుక్‌లో మొత్తం మనం ఇక్కడ నేను ఇచ్చాను 5 టైమ్స్ ఈ బుక్‌లో మొత్తం గూడా యెహోవా దినము అనే దాని గురించి రాయబడి ఉంది. ఈ బుక్‌లో యెహోవా దినం గురించి ఏ విధంగా వివరించారో మనం చూస్తే మొదటిగా ఏంటంటే అది భయంకరమైన దినంగా చూసారు. ఆ తర్వాత ఎలా అంటే దేశ దేశవాసులందరూ వణుకుదురు. అంటే యెహోవా దినం ఆయన వచ్చిన దినాన ఎంత భయంకరమైన దినముగా ఆ దినాన అందరూ వణికే విధంగా ఆ దినం ఉంటుంది అని, దానికి దేవుడు వచ్చే ఆ దినం, ఆ తీర్పు దినం ఏదైతే ఉందో దానికి ఎవరు తాళగల వాళ్ళు ఎవ్వరు ఉండరు అని, అదే విధంగా ఆ దినాన సూర్యుడు చంద్రుడు కూడా వాటి యొక్క తేజాన్ని కోల్పోతారు. సూర్యుడు తేజోహీనుడుగాను, చంద్రుడు రక్త వర్ణముగాను మారిపోతారని, అది తీర్పు తీర్పు దినంగా కూడా ఉంది అని చెప్పేసి మనకి 5 టైమ్స్ ఈ బుక్‌లో యెహోవా దినం గురించి రాయడం అనేది జరిగింది. ఈ ఈ బుక్‌లో ముఖ్యంగా మనకి కనిపించేదేంటంటే దేవుని యొక్క యెహోవా యొక్క తీర్పు దినం గురించి రాయబడి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ బుక్‌లో మొత్తం 3 అధ్యాయాలున్నాయి. దాన్ని మనం పేరు పెట్టాల్సొస్తే టైటిల్స్ ఇవ్వాల్సొచ్చినప్పుడు చాప్టర్ 1కి నేనొచ్చేసి ఫస్ట్ కాల్ ఫర్ రిపెంటెన్స్ అని, చాప్టర్ 2కొచ్చేసి సెకండ్ కాల్ ఫర్ రిపెంటెన్స్ అని, థర్డ్ చాప్టర్‌కొచ్చి రిట్రిబ్యూషన్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఈ బుక్‌కి నేను ఈ చాప్టర్స్‌కి టైటిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఫస్ట్ చాప్టర్‌లోకి మనం వస్తే, ఫస్ట్ చాప్టర్‌ని మళ్ళీ మనం 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చాప్టర్ 1-12, 15-20 ఈ 2 పార్ట్స్‌ని కూడా మనం యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్ అనే దాని గురించి వివరిస్తూ ఉంటదన్నమాట. అయితే తర్వాత 13-14 మనం 13 అండ్ 14 చూస్తే ఇట్ వాస్ అ కాల్ ఫర్ రిపెంటెన్స్. అండ్ ఈ బుక్‌లో కాల్ ఫర్ రిపెంటెన్స్ యొక్క పిలుపును ఇవ్వడం అనేది మనం చూస్తాం. అయితే ఫస్ట్‌గా మనం యెహోవా దినాన్ని ఈ ఫస్ట్ చాప్టర్‌లో ఏ విధంగా వివరించారో అనేది మనం చూస్తే ఎవ్రీథింగ్ డెస్ట్రాయిడ్, 1వ అధ్యాయము 4వ వచనము మనం చూసినట్లయితే అక్కడే ఉంటది ఏమనంటే, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని 4వ అధ్యాయంలో చెప్తారు. ఆ తర్వాత 11వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఫస్ట్ పార్ట్ 11th వర్స్ ఫస్ట్ పార్ట్‌లో మనం చూస్తే భూమి మీద పైరు చెడిపోయింది. అంటే వాటెవర్ దట్ ఈజ్ ఆన్ ల్యాండ్, అంటే భూమి మీద ఏదైతే ఉందో అదంతా కూడా
సమస్తము నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తామన్నమాట. ఏది మిగిలి లేకుండా అంతా కూడా నాశనం అయిపోయిన విధానాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా ఇంకా మనం 7 వచనము, 10 వచనం, 11, 12 వచనాలు చూసినప్పుడు కూడా అక్కడ ఇంకా క్లియర్‌గా ఇంకా ఏవేమి నాశనం అయిపోయినాయో ఆ యొక్క ఉగ్రత దినాన భూమి మీద ఎటువంటి నాశనం కలిగిందో కూడా మనం చూడొచ్చు. 10 వచనంలో ఇంకా ఎటువంటి ద్రాక్షరసం లేదు. అంజూరపు చెట్లు గాని, ద్రాక్ష చెట్లు గాని సమస్తము నాశనం అయిపోయినాయి అనేవి మనం చూస్తాము. ఆ తర్వాత ఇంకా ద్రాక్ష చెట్లు 12వ వచనంలో ఉంటది. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను. అంటే ఇంకా వాడిపోవడం అంటే ఇంకా చెట్టు దేనికి పనికిరాదనమాట. అంటే ఎండిపోయిన చెట్టుతో సమానం అనమాట. ఆ రీతిగా ఈ భూమి మీద సమస్తము నాశనం అయిపోయిన విధానాన్ని మనం చూస్తాం. ఇంకా 16-19 20 వచనాలు అదంతా చూస్తే కింద భాగాన్ని చూసినప్పుడు అక్కడ ఏముంటదంటే ద గ్రేట్ డిజాస్టర్ దట్ ఫెల్ అపాన్ ద ల్యాండ్. అంటే భూమి మీద ఎంత గొప్ప నాశనం జరిగింది ఆ దేవుని ఉగ్రత వలన. ఆయన యొక్క తీర్పు ఆయన వచ్చిన ఆ దినాన ఎంత నాశనం ఈ భూమి మీద జరిగింది అనేది మనం ఈ ఫస్ట్ చాప్టర్ లో భూమి మీద జరిగిన నాశనాన్ని అంతటిని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇది యెహోవా దినం గురించి. తర్వాత కాల్ ఫర్ రిపెంటెన్స్ అంటే ఫస్ట్ కాల్. ఈ ఫస్ట్ చాప్టర్ లో ఇవ్వబడిన పిలుపు అన్నమాట. ఆ పిలుపుని యోవేల్ గారు ఎవరికి ఇచ్చారు అనేది మనం చూసినట్లయితే చాప్టర్ 1లో వర్స్ 2, 5, 11, 13 వర్సెస్ చూసినప్పుడు మనకి తెలుస్తుంది ఎవరెవరికి పిలుపునిచ్చారో దేవుడు అని మనం గమనిస్తే దేశంలో ఉండే పెద్దలకి, దేశ కాపురస్తులకు, చిన్న పిల్లలకి, అదేవిధంగా ఇంకా మత్తులుగా ఉన్న వారికి, ఇంకా యవ్వనస్తులకు, అందరికీ ప్రతి పొలంలో పనిచేసే రైతులకు కానీ, యాజకులకు వీళ్ళందరికీ కూడా ఈ పిలుపు ఏ పిలుపు ఇచ్చారంటే పశ్చాత్తాప పడడానికి వాళ్ళందరికీ ఒక అవకాశం లాంటి పిలుపుని యోవేల్ గారి ద్వారా దేవుడు అప్పుడున్న ప్రజలందరికీ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఆ పిలుపు ఇచ్చారు సరే అంటే పిలుపు అనుగ్రహించబడింది. అంటే మీరు మారండి, రిపెంట్ అవ్వండి, ఇది దేవుడి ఉగ్రత ఇంత భయంకరంగా ఉంది దేశం మీద అని తెలిసినప్పుడు వాళ్ళు పిలుపుని పొందుకున్నారు. మీరు ప్రార్థన చేసి పశ్చాత్తాపడండి అని. అయితే ఆ పిలుపుకి వాళ్ళు ఏ విధంగా లోబడాలి అనేది కూడా ఇక్కడ రాయబడింది అనమాట. అది మనం చూసినట్లయితే చాప్టర్ 1లోనే 5వ వచనము, 8, 14, 11, 14 వచనాలు చూస్తే అక్కడ ఎలా పశ్చాత్తాపడాలి, ఎంత లోతుగా పశ్చాత్తాపడాలి అనే విషయాన్ని కూడా రాయడం జరిగింది. మొదటి అధ్యాయంలో నాకు చాలా డీపెస్ట్ వర్డ్ గా అనిపించింది ఏంటి అంటే 8వ వచనంలో మనం చూస్తే పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనిపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. అంటే నువ్వు చేసిన ఈ పాపం వలన, లేకపోతే నీ యొక్క అవిధేయత వలన ఈ ఉగ్రత రాబోతుంది, నువ్వు పశ్చాత్తాపడు అని పిలిపించినప్పుడు ఆ పిలుపుకు మనం లోబడాల్సి వచ్చినప్పుడు, అంటే ఆ పిలుపుకు మనం స్పందించి లోబడుతున్నప్పుడు మనం ఎంతగా లోబడి కన్నీరు కార్చాలి అంటే ఒక పర్సన్, మన డియరెస్ట్ పర్సన్ చనిపోతే, ఒక యంగ్ ఏజ్ లో ఉన్న ఒక కపుల్ కి హస్బెండ్ చనిపోయినప్పుడు తను ఎంత డీప్ గా ఎంతగా ఏడుస్తారో, ఎంత హృదయం లోతుల్లో నుంచి కన్నీరు విడిచి ఏడుస్తారో అంత లోతుగా అంత డీప్ గా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి అంగలార్చండి అని చెప్పేసి పిలుపునివ్వడం అనేది ఫస్ట్ చాప్టర్ లో మనం చూస్తాము. ఆ తర్వాత సెకండ్ చాప్టర్ చూసినట్లయితే సెకండ్ చాప్టర్ లో 4 పార్ట్స్ అనేవి మనం చూస్తాము. ఫస్ట్ 1 నుంచి 11 వరకు చూస్తే అది మళ్ళీ యెహోవా దినము గురించి వివరిస్తుంది. ఆ తర్వాత 12 నుంచి 17 వచనాలు చూసినప్పుడు రెండోసారి దేవుని సన్నిధిలో
పశ్చాత్తాపడడానికి రెండోసారి పిలుపునివ్వడం అనేది జరిగిందనమాట. తర్వాత చూసినట్లయితే 18-27 వరకు ఫిజికల్ రెస్టోరేషన్‌ని మనం చూస్తాం. అండ్ భౌతికంగా దేవుడు వేటిని సమకూర్చారో దానిని మనం చూస్తాము. ఆ తర్వాత 28-32 వచనాలు చూసినప్పుడు స్పిరిచువల్ రెస్టోరేషన్‌ని కూడా మనం చూస్తామనమాట. మొదటిగా ద డే ఆఫ్ గాడ్ ఏదైతే యెహోవా దినం ఏదైతే ఉందో దాన్ని మనం చూసినట్లయితే ఈ సెకండ్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్‌లో మనం చూసినప్పుడు ఒక గ్రేట్ డిజాస్టర్‌ని మనం చూస్తాం. జరగబోతున్న ఆ దేవుని ఉగ్రత దినాన జరిగే గ్రేట్ డిజాస్టర్ అనేది కనపడుతుంది. సెకండ్ దాంట్లో మనం చూసినప్పుడు డార్క్‌నెస్ అండ్ ఫియర్ కనిపిస్తదనమాట. డిజాస్టర్‌తో పాటు చీకటి రెండో అధ్యాయము రెండో వచనంలో ఉంటుంది. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును. గ్రేట్ డార్క్ అంటే కంప్లీట్ డార్క్‌నెస్ అనేది ఆ దినాన మొత్తం కప్పేస్తుంది దేశమంతటా అని చెప్పేసి మనం చూస్తాం. ఆ తర్వాత మనం రెండో అధ్యాయము 10వ వచనం చూస్తే ఏదైతే జరుగుతుందో దేవుడి దినాన ఆ యొక్క యెహోవా దినమున ఆ జరుగుతున్న ఆ నాశనము గాని, ఆ తెగుళ్ళు, పురుగులు లేకపోతే మనం చూసాం కదా ఫస్ట్ చాప్టర్‌లో గొంగళి పురుగులు, విడిచిన మిడతలు, వీటన్నిటి పసరు పురుగులు లేకపోతే ఆ జరుగుతున్న ఆ నాశనాన్ని చూస్తున్నప్పుడు అంట భూమి భయముతో 10వ వచనంలో కంపించుచున్నదంట. అంత భయంకరంగా, అంత భయము పుట్టించే అంతలాగా దేవుడి యొక్క ఉగ్రత, ఆ తీర్పు మనం చూస్తున్నామనమాట. యెహోవా దినమున అంత అంత భయంకరమైన తీర్పును మనం చూస్తున్నాము. ఆ తర్వాత చూస్తే మళ్ళీ దేవుడి యొక్క పిలుపు మనం యోవేలు గారు మళ్ళీ పశ్చాత్తాపడడానికి అక్కడున్న ప్రజలకి, ఆ దేశ ప్రజలకి ఇస్తున్న పిలుపును మళ్ళీ మనం చూస్తాము. మనం ఫస్ట్ చాప్టర్‌లో చూసిన పిలుపుకి, సెకండ్ చాప్టర్‌లో చూసిన పిలుపుకి ఒక సిమిలారిటీ ఏంటంటే ఎవరు రెస్పాండ్ అవ్వాలి పిలుపుకి అనే దాంట్లో కొన్ని విషయాల్లో మనం కొంతమంది విషయాల్లో సిమిలారిటీస్ చూస్తాం. అంటే పెద్దలు, చిన్న పిల్లల దగ్గర మనం సిమిలారిటీ చూస్తాం. ఇంకా వాళ్ళే కాకుండా ఇంకా ఎవరెవరిని పిలుస్తున్నారంటే బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్, అంతేకాకుండా ప్రీస్ట్లు, ఎవరైతే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారో ఆ పరిచారకుల్ని, అలా విధంగా చంటి బిడ్డలతో సహా ప్రతి ఒక్కరికి కూడా యోవేలు గారు పిలుపుననేది ఇస్తున్నారనమాట. ఆ పిలుపు ఎందుకంటే పశ్చాత్తాపడడానికి పిలుపుననేది ఇచ్చారనమాట. అయితే ఫస్ట్ చాప్టర్‌లో మనం చూసినప్పుడు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి అంగలార్చండి అనేది మనం చూస్తాము. ఇక్కడైతే ఇంకొక మాట సెకండ్ చాప్టర్‌లో ఇంకో మాట చూస్తాం. అదేంటంటే నీ హృదయంలోని చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అంటే మనల్ని కంప్లీట్‌గా ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉండాలనుకున్న టైంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా! అలా ఉన్నప్పుడు కూడా కంప్లీట్‌గా మీ హార్ట్‌ని గాడ్ వైపు పెట్టి మీరు ఫాస్టింగ్ ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి అంగలార్చి ప్రార్థన చేయండి అని. అట్లా చేస్తే ఒకవేళ దేవుడు మీకు చేయాలనుకుంటున్న కీడు మానివేస్తారేమో అని చెప్పి యోవేల్ గారు వీళ్ళకి పిలుపునిచ్చారన్నమాట. పశ్చాత్తాపడడానికి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడడానికి యోవేలు గారు రెండో మారు పిలుపునివ్వడం చూస్తాం. మనం యోవేలు చాప్టర్ 1 నుంచి చాప్టర్ 2 15వ వచనం వరకు కూడా 15వ వచనం వరకు కూడా మనం ఈ పిలుపు, దేవుని యొక్క తీర్పు దినం గురించి, అదే విధంగా వీళ్ళకి ఒక పశ్చాత్తాప పిలుపుని గురించి మనం చూస్తాం. వీళ్ళకి ఇవ్వబడిన ఆ పశ్చాత్తాప పిలుపుని గురించి మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత చూస్తే రెస్టోరేషన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ 2 అన్నమాట. ఫస్ట్ పార్ట్ లో మనం దేవుని యొక్క యెహోవా యొక్క దినం గురించి, అదే విధంగా ఆ యొక్క పశ్చాత్తాపానికి, రిపెంటెన్స్ కి ఇచ్చిన పిలుపును మనం చూస్తాము. అయితే సెకండ్ పార్ట్ ఏంటంటే ఈ రెండో అధ్యాయంలో రెస్టోరేషన్. ఈ రెస్టోరేషన్ ని కూడా మనం 2 పార్ట్స్ గా చూడొచ్చు అన్నమాట. ఫిజికల్ రెస్టోరేషన్ అండ్ స్పిరిచువల్ రెస్టోరేషన్ కింద 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అయితే 18వ
రెండో అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు కూడా మనం దాన్ని ఫిజికల్ రెస్టోరేషన్ కింద చూస్తాము. ఆ ఫిజికల్ రెస్టోరేషన్ లో మనం ఒక 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం చూసినట్లయితే ఏముంటుందంటే, యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. ఎప్పుడైతే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో, అప్పుడు దేవుడు తన ప్రజలను బట్టి రోషము తెచ్చుకొని వారిని పట్ల జాలి చేసుకున్నాడు అనేది మనం చూస్తాం అన్నమాట. జాలి చేసుకున్న తర్వాత ప్రామిస్ చేస్తున్నారు దేవుడికి. దేవుడు ప్రామిస్ చేస్తున్నారు ఏంటంటే, మనకి బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ అని చెప్పి మనం 21-23లో చూస్తాము. సంతోషించి గంతులు వేయండి అని 21లో చూస్తాము. అదేవిధంగా 23లో వచ్చేసి ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి అని చెప్పి మనం చూస్తాం అన్నమాట. అంటే దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాడు, యెహోవా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మీరు సంతోషించండి, మీరు దుఃఖాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి ప్రామిస్ అనేది ఇక్కడ ఇవ్వడం మనం చూస్తాం అనమాట. 25 మనం చూస్తే, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అని మళ్ళీ వీళ్ళకి దేవుడు రీఅష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. అంటే మీరు ఏదైతే కోల్పోయారో ఆ యొక్క ఉగ్రత వలన, లేకపోతే ఆ యొక్క తీర్పు వలన, ఆ దినాల్లో మీరు ఏదైతే కోల్పోయారో దాని అంతటికీ నేను ఒక రెస్టోరేషన్ మీకు కలుగజేస్తాను అని చెప్పేసి, కోల్పోయినదంతటిని తిరిగిస్తానని చెప్పేసి దేవుడు వాళ్ళకి ఒక ఫిజికల్ రెస్టోరేషన్ ని ప్రామిస్ చేయడం ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత 28-29 చూస్తే, దేవుడు తన ఆత్మను వారి మధ్యలో కుమ్మరిస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానాన్ని చేయడం కూడా మనం చూస్తామన్నమాట. మీ యవ్వనులు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతునని, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారని, ముసలి వాళ్ళు కలలు కంటారని చెప్పేసి దేవుడు ఇస్తున్న ఆ యొక్క నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం ఇంకా 30, 31, 32 వచ్చేసి ఇవి ఫ్యూచర్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాని గురించిన ఒక డీటెయిల్స్ అనేవి ఇవ్వడం మనం చూస్తాం అన్నమాట. ఇంకా చాప్టర్ 3కి వచ్చినట్లయితే రిట్రిబ్యూషన్ టు ఎనిమీస్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్ ని మనం చూస్తాం. ఈ రిట్రిబ్యూషన్ ఆఫ్ టు ఎనిమీస్ అంటే, ఏ దేశ అంటే అప్పటి వరకు ఆ యూదా వారిని, యెరూషలేము కాపురస్తుల్ని ఎవరైతే బాధించారో, ఇబ్బందులు పెట్టారో, అంటే అన్య దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇశ్రాయేలీని బాధించిన దేశాలు, యూదా ప్రజల వారందరిని బాధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దేవుడు వాటికి శిక్ష విధిస్తానని, వాటి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తాము. 2వ వచనంలో దేవుడు, 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటాడు, అన్యజనులతో వ్యాజ్యమాడుదును. అంటే ఏ దేశస్తులైతే తన ప్రజల్ని ఇబ్బందులు పెట్టారో ఆ దేశస్తులకి వ్యతిరేకంగా ఆ అన్యజనులతో దేవుడు యుద్ధం చేస్తానని చెప్పి ఇక్కడ చెప్పడము మనం చూస్తాము. ఇంకా తర్వాత అంటారు 7వ వచనంలో అంటారు, ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును అని. అంటే ఏదైతే మీరు నా ప్రజలకి చేశారో అదే నేను మళ్ళీ మీకు చేయబోతున్నానని చెప్పడం కూడా మనం చూస్తాం. ఆ తర్వాత 9వ వచనం నుంచి ఇంకా 15వ వచనం వరకు కూడా ఒక వార్కి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఒక పిలుపు ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. ఇంకా మీరు అందరూ రెడీగా ఉండండి, ఒక వార్ అనేది ఉంది, ఒక వార్ జరుగుతుంది అని చెప్పేసి, నేను మిమ్మల్ని విమోచించబోతున్నాను అన్నట్లుగా దేవుడు మాట్లాడడం, ఇశ్రాయేలీయులను ధైర్యపరచడం మనం చూస్తాం. దాని తర్వాత 16-21 వరకు చూస్తే ఇట్ వాస్ ప్రామిస్ అన్నమాట. ఏం ప్రామిస్ అంటే, ఏం రిస్టరేషన్ అంటే గ్లోరీ.
యెరూషలేము ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో దాని యొక్క గ్లోరీ రెస్టోరేషన్ దాని కొరకు దేవుడు ప్రామిస్ చేస్తారనమాట. 16వ వచనంలో ఏమని చెప్తారంటే సెకండ్ పార్ట్లో యెహోవా తన జనులకు ఆశ్రయముగాను ఇశ్రాయేలీయులకు దుర్గముగాను ఉండును అని చెప్పి వాళ్ళకి ఒక రెస్టోరేషన్ కి ఒక ప్రామిస్ అనేది ఇస్తారు. ఇక నేనున్నాను మీకు అని చెప్పేసి దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేయడం చూస్తాం. ఆ తర్వాత యెరూషలేమును పరిశుద్ధ పట్టణముగా ఉండును అని, దాని తర్వాత ఇంకా ఎటువంటి అంటే ఏ అన్యులు ఇంకా దీనిని లోపరుచుకోలేరని చెప్పేసి కానీ, తర్వాత యెరూషలేములో కానీ యూదాలో కానీ నిత్యము నివాసులు నిత్యము ఉంటారని చెప్పి కానీ దేవుడు వారికి ఆ యొక్క గ్లోరీని తిరిగి రెస్టోర్ చేస్తాను. ఏదైతే దేవుడు ఇస్రాయెల్ ప్రామిస్ చేశారో ఆ గ్లోరీ ఏదైతే పోయిందో, దాని మహిమ ఏదైతే కోల్పోయారో ఇస్రాయేలీలు, ఆ మహిమనంతా నేను తిరిగి ఇస్తాను అని చెప్పి మళ్ళీ గాడ్ వాళ్ళకి ఒక ప్రామిస్ ఇచ్చి ఆ ఫ్యూచర్ గ్లోరీని నేను మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి ప్రామిస్ చేయడం మనం ప్రామిస్ చేయడం కూడా మనం చూస్తాం అన్నమాట. ఇది 1 to 3 చాప్టర్స్ యొక్క వివరణ. అయితే ఇందులో నేను తీసుకున్న వర్స్ ఏంటంటే సెకండ్ చాప్టర్ 25 వర్స్. I will repay you for the years the locusts have eaten, the great locust and the young locust, the other locust and the locust swarm, my great army that I sent among you. ఇక్కడ నేను చెప్తాను కదా స్టార్టింగ్ లో, ఈ బుక్ యొక్క థీమ్ వచ్చేసి రియలైజేషన్, రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్. సో ఎప్పుడైతే దేవుని యొక్క దినం అనేది ఒకటి ఉంది, ఆ దినం భయంకరమైనది అని వాళ్ళు తెలుసుకుని వాళ్ళకి ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళకి ఆ పిలుపు ఇవ్వబడిందో, వాళ్ళు రిపెంట్ అయ్యి దేవుని సన్నిధిలో రిపెంట్ అయ్యి వాళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు, లైక్ లిటరల్లీ హృదయాన్ని చించుకొని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని వారు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు అనమాట. రెస్టోరేషన్ ని ప్రామిస్ చేశారు. ఆ రెస్టోరేషన్ కూడా ఎలా ఉందంటే, వాట్ ఎవర్ దే లాస్ట్ బికాస్ ఆఫ్ దర్ సిన్, he promised them again to restore the same thing. అంటే వాళ్ళ పాపం చేయడం వల్ల వారు దేవుని దగ్గర నుంచి వచ్చే ఏ దీవెనైతే కోల్పోయారో, ఏదైతే వాళ్ళు దేవుని ఉగ్రతకు కారణమయ్యారో, ఆ ఉగ్రతలో వాళ్ళు కోల్పోయినదంతా తిరిగిస్తానని చెప్పి, ఆ అన్ని సంవత్సరాలు దేవుని ఉగ్రతలో వారు ఆ అన్ని సంవత్సరాలు కోల్పోయినది ఏదైతే ఉందో దాన్ని అంతటిని తిరిగి నేను ఇస్తానని, తన ఇక్కడ కింద చూస్తే మై గ్రేట్ ఆర్మీ దట్ ఐ సెంట్ అమాంగ్ యూ అంటే తను పంపిన దాని వల్ల, తన ఉగ్రత వల్ల ఏదైతే మనం కోల్పోయామో, మనం పాపం చేసినా ఆ పాపంలో మనం ఏదైతే నష్టపోయామో, ఆ నష్టపోయిన సంవత్సరాలన్నీ పంటను కూడా, అంత ఆశీర్వాదాన్ని కూడా దేవుడు తిరిగిస్తాను అని చెప్పి, రెస్టోర్ చేస్తాం ఈ లైఫ్ ని అని చెప్పి ఒక ప్రామిస్ అనేది ఇవ్వడం మనం చూస్తాం. సో అట్లా ఈ బుక్ కి నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ సిన్స్ అండ్ వీ హ్యావ్ టు రిపెంట్ విత్ హోల్ హార్ట్ అనమాట. అంటే మనం పూర్ణ హృదయంతో మనం దేవుని సన్నిధిలో రిపెంట్ అయ్యి ప్రార్థన చేసుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన పట్ల జాలి చేసుకొని మనకి రెస్టోరేషన్ అనేది కల్పిస్తారనమాట. అది ఎలా అంటే, మనం కోల్పోయినది అంతటినీ కూడా మనకి తిరిగి సమకూర్చేటటువంటి ఆ యొక్క రెస్టోరేషన్ ని ఆ యొక్క రెస్టోరేషన్ దేవుడు మన జీవితంలో చేయడం మనం చూస్తాం. అంతేకాకుండా మనల్ని ఆత్మతో నింపుతారు. మనం కోల్పోయిందంతా మనకి తిరిగిస్తారు. మనల్ని ఆయన ఆత్మతో నింపుతారు. అదే విధంగా మనకి దేవుడు హెచ్చింపును కలుగ చేస్తారనమాట. ఆయన బిడ్డలుగా మనం హెచ్చించబడతాం. ఆయన మన ఆశ్రయదుర్గంగా ఉన్నారు అని, ఆయనే మన దుర్గము అని, మన ఆశ్రయము అని కనపడినప్పుడు,
ఆయన మనలో నివసించినప్పుడు మనం థర్డ్ చాప్టర్లో మనం చూస్తాం ఇజ్రాయేల్ యొక్క ఆ గ్లోరీని తిరిగి దేవుడు మళ్ళీ ఇస్తాను అని ప్రామిస్ చేసినప్పుడు చెప్తాడు, నేను ఆశ్రయంగా ఉంటాను, నేను దుర్గంగా ఉంటాను, ఇక యెరూషలేమును పరిశుద్ధ పట్టణంగా మార్చి అక్కడ నేను నివసిస్తాను, ఇంకా దానిలో నిత్యము నివాసము ఉంటుంది అని దేవుడు ప్రామిస్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ బుక్ ని మనం మన లైఫ్ కి కన్వర్ట్ చేసుకుంటే మనం ఏం చూడొచ్చు అంటే, మనం రిపెంట్ అయితే, మనం రియలైజ్ అయ్యి రిపెంట్ అయినప్పుడు మనం రెస్టోరేషన్ చూస్తాం. రెస్టోరేషన్తో పాటు ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని పరిశుద్ధపరిచి మన ద్వారా ఆయన మహిమ పొందుకోవడం, మనల్ని ఆయన బిడ్డలుగా హెచ్చించడం కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఇది ఈ బుక్ గురించి నా డెమో. ఈ అవకాశం ఇచ్చిన అంకుల్కి ప్రైజ్